సో హలో మామ, ఈరోజు మళ్ళీ కొత్తగా మనం ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసాం. ఎప్పుడు మైన్క్రాఫ్ట్ ఏం ఆడుతాంలే అని. సో ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ చేస్తున్న అట్మోన్ మైండ్లో ఇంకా అది ఆడితే అదే మరి. అందుకని ఈసారి ఫ్రీ ఫైరు మనం సిఎస్ ఆడదాం ఒక మ్యాచ్. ఇన్నాళ్ళు అయింది కదా, అంటే ఇన్నాళ్ళు ఏం అవ్వలేదు. సో గేమ్ ప్లే తగ్గిపోయింది అనుకుంటా, కానీ నా గేమ్ ప్లే తగ్గలేదని మీకు నిరూపించాలి కదా. సో దానికోసమే బెస్ట్ ఎగ్జాంపుల్. సో దానికోసం నేను సిఎస్ స్టార్ట్ చేస్తున్నాను. సో లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా తమ్ముడు? ఎంట్రీ వేసుకోమా. సో గేమ్లోకి అయితే వచ్చేసాం. ఎంట్రీ అయితే అయిపోయింది. సో మొత్తం అయిపోయింది కాబట్టి మీకు నా గేమ్ ప్లే గురించి ఒకటే బాకీ. సో ఇంకా నాకు ఇక్కడ 131 టోకెన్స్ ఉన్నాయి. సో 131 టోకెన్స్ మీకు తెలిసిన మామూలు చొక్కగలిగారు సార్. సో ఇప్పుడు మనమైతే గేమ్లోకి వెళ్ళిపోయాం. సో నాకు ఆ 2 టోకెన్స్ వచ్చేస్తే అయిపోద్ది, కొంచెం 150 వరకు అయిపోతుంది. తర్వాత రేపు పొద్దున్న వేసుకుంటే ఫీమేల్ బండ్ వచ్చేది, తర్వాత గ్లోవల్ వచ్చింది. సో ముందు తొందరగా అది ఓకే వచ్చేసింది. నాలేంది కదా, మా అన్నీ ఆడినట్టున్నాడు చెత్తలాగా. మా తమ్ముడు కాదు, మా తమ్ముడిని కొట్టినట్టు. మా తమ్ముడు కాదు, మా అన్నీ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. మా అన్నీ ఆడతాడులే. ఇప్పుడు మా అన్నీ వేసినట్టున్నాడు. ఇదంతా మా అన్నీదే. మా అన్నీ వేరే చూడే ఉంటుంది. ఇది మా అన్నీ అకౌంట్ అనుకో. అందులో నేను నా గూగుల్ అకౌంట్ సైన్ అయ్యాను. అంటే ఇది మా అన్నీ ఫోను. ఇప్పుడు నేను నా ఫోన్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, ఎందుకంటే మా అన్నీ కొత్త ఫోన్ కొనుక్కున్నాడు. శాంసంగ్ S24 అల్ట్రా కాదులే, శాంసంగ్ S24. సో ఇక్కడ ఆర్డర్ వచ్చిపోయాడు. ఓకే, ఇక్కడ ఇవ్వద్ది. ఈ అమ్మే పాప, క్యూటీ పాప, నీకు అయిపోద్ది పాప. పట్ అయిపోయింది చచ్చిపోయింది. మన టీమ్మేట్ ఇక్కడ ఉన్నాడా? ఇక్కడాడు లేడు. ఎక్కడ? నన్ను సడన్గా వచ్చి కొట్టకపోతే వాళ్ళరా బాబు. జోన్లో చూడ. ఓకే ఓకే, ఎవడి అలాగా జోన్లో ఎలిమినేట్ అయిపోయాడా ఏంటి? పోన్లేదే ముట్టేద్దాం. నేను వేసినట్టు వేయకండి, నాకు ఏదో అలా బల్స్ ఉన్నాను కాబట్టి అలా వేసాను. ఏదో పెద్ద ఓవర్ యాక్షన్ అని మనం ఏం కొట్టాం. ఓవర్ యాక్షన్కి సెట్టింగ్స్ పెట్టుకోవాలి మనం, ఎందుకంటే మా అన్ని మార్చేసాడు. ఈ మ్యాచ్లో అయితే యూఎంపీ తీస్తాను మామ. ఇంతలాగా ఉన్నప్పుడు కూడా ఇంకా వీడియో ఎట్టాలా అంటే ఎట్టాలి మీకోసం. నేనేమో లైక్లు కొట్టరే ఏం చేయరు, ఏం చేస్తాం అంతేలే. ఓకే, అక్కడ ఉన్నాడు వీడు, బయటకు వచ్చాడు. ఓకే సగం వచ్చాను. ఇప్పుడు వీడిని ఒక నిదానంగా చెప్దాం. అది తెచ్చాను. అది వీడవడ వీడు మన టీమేట్ అనుకుంటున్నాను కదా. రైతు దొంగ నా బట్ట అయిపోయాడు. సో మొత్తం టీం అంతా అయిపోయింది. అప్పుడే అయిపోయిందా? ఓకే, సూపర్, చాలా సూపర్. ఆడు అసలు ఎలా వచ్చాడు కూడా అర్థం అవ్వలేదు. అసలు నాకు మైండ్ పని చేయలేదు. ఆడు వెనకాల నుంచి వచ్చాడు, ఏదేదో కొట్టాడు, నాకు అసలు అర్థం అవ్వలేదు. ఫోన్లో తప్పించుకుంటాను, అదే చూడాలి. నాకు రాంప్ కూడా వచ్చేసింది, ఏం చేస్తాం. ఓకే అండి, సరిగ్గా పెట్టుకోవాలి. అసలు తిన్నంగా లేవు. ఇది పైకి సైజ్ కొంచెం పెట్టేసా, ఏదో ఇచ్చేసేద్దాం. ఓకే, కత్తి పాడేద్దాం. బాగండి, కత్తి పాడేద్దాం. సో మనం ఇది వేసుకుంటే వెళ్దాం. మనోడు ఫస్ట్ నాకేడు మనోడు ఇచ్చేద్దాం. ఆగండి రవేవు. జిక్ ఇది మాత్రం ఎలాంటిది, ఇది ఏదో వచ్చింది కదా, పాకెట్ మార్కెట్లో వచ్చింది. ఇది మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఇది అప్డేట్ ముందే వచ్చింది ఎప్పుడో, కానీ బాగా నచ్చింది. ఇది వాళ్ళకి నచ్చిందే చెప్పండి, చూద్దాం. సో నాకే ఇప్పుడు మన వాడి దగ్గర మనో చచ్చిపోయాడు. ఓకే మన వాడి దగ్గర ఇండియా నుంచి ఫుడ్ వస్తుందా అవుతుంది ఏంట్రా? సరేలే, సెల్ఫ్ మార్చేద్దాం కొంచెం అంతలోకి. ఓకే మార్చేసాం. ఎవడైనా వచ్చా?
ఒరే ఎవడ్రా బాబు ఇక్కడ వేసి ఇప్పుడు ఎవడిడు అది దొరుకోరా నాకు తెలుసురా నువ్వు నాకు తెలుసుగా ఈడు ఉన్నాడని. అందుకనే నా కొడుకు చెత్తగాడు ఎలాంటి వాళ్ళని అసలు నేను ఎలాంటప్పుడే 10 సార్లు చెప్తాను. ఇప్పుడే బయట ఫంక్షన్ ఉంది, ఫంక్షన్లో సాంగ్ లేడేస్తున్నాడు. మనం వదిలేసి ఫస్ట్ రివై వేసుకున్నాం. దేంటి ఉండే క్వాలిటీ మనోడు ఒక నాకు ఉరి ఇద్దరు ఉండే క్వాలిటీ నాక్ అవుతున్నారేంటి? ఆగండి, బయటికి రా ఇప్పుడు మనోడికి ఎంత పాటిస్తాడు. సో ఈ అమ్మాయి వస్తుంది కదా, ఈ అమ్మాయికి హెడ్ ఇద్దాం. అది వచ్చింది నాక్. అరే మనోడు ఇంకొక నాక్ చేశాడు, లాస్ట్కి వెళ్ళి కూడా పోన్లండి కొట్టేశాడు. అరే రొంపా సో ఓకే, ఇప్పుడు వేసేటి ఇంకా టెక్నికల్ అండ్ MP40 సూపర్ కాంబినేషన్స్. ఇప్పుడు దీంతో కొట్టామంటే మోంగా ఉండదు, ఒక్కొక్కడి హెడ్ పగిలిపోవాలి. సో పర్లేదు, నేను MP40లో నేను మంచి వ్యూస్ ఇస్తే కాలితే నేను ఓన్లీ ఫ్రీ ఫైర్ అయినా వేస్తాను, ఓన్లీ మైన్క్రాఫ్ట్ అయినా అంతెందుకు 2 కూడా తెస్తాను. నేను ఇచ్చే సపోర్ట్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఎవడో ఉన్నాడు, అదిగో పారిపోతున్నాడు, పారిపోయాడు. అదిగొంది ఎలా వెళ్తున్నాడు. ఇప్పుడు అన్ని ఎలా కనిపెట్టాలి తెలుసా? ఒక ప్లేయర్ని ఎలా కనిపెడతారంటే ఎలా ఎగిరి స్పైడర్ మ్యాన్లో ఇదిగోండి కనిపెట్టాం అంతే. ఆడికి గోప గెలిపోద్ది, అలా ఇచ్చేసాం గట్టిగా అవ్వాల్సింది. మీకు తెలియాలంటే ఇచ్చక ఆడుతున్నాను. అరే మన వాళ్ళు కూడా వేస్తున్నారా? అరే కొడేసుకుంటున్నారా? కొడేస్తున్నారా? అయిపోయి బోయా నా 6 అపోనెంట్ ఎవడాడు 7 తెలుసు. సో ఇదన్నమాట వీడియో. మీకు కన్ఫర్మ్ నచ్చినట్టుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఎందుకు అలాగా? నేను బాగానే ఆడుతున్నాను కదా, నేను మెచ్చినా కదా. సరే బాయ్.